హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రతీకారం అంటే ఎట్లా ఉండాలో తెలుసా మీకు? జస్ట్ ఇమాజిన్, మొన్నటి దాడి అమెరికా, చైనా, కొరియా లాంటి దేశాల్లో జరిగితే ఈ పార్టీకి పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించుకోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. భీకర దాడులతోన పాకిస్తాన్ను సర్వనాశనం చేసేవి, బాంబుల మూతలతోన పాకిస్తాన్ బూడిదయ్యేది. మరి మనం ఏం చేస్తున్నాం? చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమిస్తే చైనా యాప్స్ బ్యాన్ చేసి చేతులు దులుపుకున్నాం. పాకిస్తాన్ నరేంద్ర మోదీ పాలనలో ఇప్పటికీ 10ల సార్లు దాడులకు తెగబడి వందల మంది ప్రాణాలను బలిగొన్నది. మరి మనం ఎట్లా ప్రతీకారం తీర్చుకుంటున్నాం అంటే, గతంలో దాడి జరిగినప్పుడు ఓసారి సర్జికల్ స్ట్రైక్ అని ఒకటి చేసినాం. నిజంగా ఆ సర్జికల్ స్ట్రైక్ చేసిర్రో లేదో అనే విమర్శలు కూడా ఉన్నాయి. అప్పుడు అట్లా విమర్శించడం ఆర్మీని అవమానించడమే అని మన బీజేపీ ప్రభుత్వం ఎదురుదాడి కూడా చేసింది. ప్రస్తుతం ఇగో మొన్నటి పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ జెండా రోడ్డు మీద వేసి, మా ఎడిటర్ అమ్మ ఈ వీడియో మీద వేస్తుంది, రోడ్డు మీద వేసి ముస్లింలు తొక్కుతున్నారో లేదో పరీక్షలు పెడుతున్నారు. ఒకవేళ వాళ్ళు పక్క నుంచి వెళ్తే దేశద్రోహులనే సర్టిఫికేట్ ఇస్తున్నాము, పాకిస్తాన్ సినిమాలను రద్దు చేస్తున్నాము, పాకిస్తాన్తో క్రికెట్ రద్దు చేసుకున్నాము, నీళ్లు బంద్ పెట్టినాము, వీసాలు రద్దు చేసినాం. ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం, టీవీలో డిబేట్లు పెడుతున్నాం అట్లా అనుకుంటా, యూట్యూబ్లో భజనలు చేస్తున్నాం. అంతేనా? ప్రతీకారం తీర్చుకుంటే ఇంత సింపులా? ఏందిరా చిన్న చిన్న పిల్లలకు తెలిసి ఎట్లా ప్రతీకారాలు తీర్చుకోవాలో ఈ మధ్య సినిమాటిక్ లెవెల్లో చేస్తూనే ఉన్నారు కదా. కొంచెం మోదీ ప్రభుత్వం అప్డేట్ అవ్వాలబ్బా. ఎంతైనా రసవత్తరంగా సాగుతలేదు సినిమా.